పేరు పావని అండి. ఈరోజు సండే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, ఎలా అయ్యారు, ఆ ప్రాసెస్ ఏంటి, అది ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. సో ఇవన్నీ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున సార్ ఫుల్ ఎనర్జెటిక్తో ఒక మంచి సాంగ్తో వచ్చేస్తారు. యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లానే వచ్చారు. నెక్స్ట్ నిన్నటి ఎపిసోడ్లో ఒక కొత్త చీఫ్ని ఎంచుకున్నారు కదా, అభయ్ని. అభయ్కి క్లేన్ అండ్ నిఖిల్ క్లేన్, ఇద్దరి క్లేన్లో ఎవరున్నారు ఏంటి అంటే, ఫస్ట్ నిఖిల్కి అభయ్కి ఇద్దరు చీఫ్లు ఉంటారు. ముగ్గురు ఉండేవారు ఇంతకు ముందు. సో ఈ వీక్ నుంచి ఇద్దరే ఉంటారు. ఈ ఇద్దరిలో వారి క్లేన్లో ఎవరు ఉంటారు ఏంటి, ఈ చీఫ్లని చూస్ చేసుకునే అవకాశం ఇప్పుడు హౌస్ మేట్స్కి ఇచ్చారండి. హౌస్ మేట్స్ ఎవరు క్లేన్లోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళ చాయిస్. ఎవరికి నచ్చితే వాళ్ళ క్లేన్లో వెళ్ళండి అని చెప్తారు నాగార్జున సార్. నిఖిల్ క్లేన్లో ఎవరెవరు ఉంటారంటే విష్ణు, శేఖర్ భాష, సీత, సోనియా అండ్ నైనిక అండ్ పృథ్వీ. మొత్తం 6 మెంబర్స్, నిఖిల్తో కలిపి 7 మెంబర్స్. ఇందులో నుంచి ఒకరు ఎలిమినేషన్ అయిపోతారు కాబట్టి 6 మెంబర్స్ ఉంటారు. ఎవరు ఎలిమినేషన్ అంటే చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏమో అభయ్ క్లేన్లో ఎవరెవరు ఉన్నారంటే యష్మి, ప్రేరణ, నబీల్, ఆదిత్య, మణికంఠ 5 మెంబర్స్. అభయ్తో కలిపి 6 మెంబర్స్. సో 13 మెంబర్స్ కదా. అందులో ఇవాళ ఒకరు ఎలిమినేషన్ అయిపోతారు. 6 ఉంటారండి 2 టీంలలో. సో 12 మెంబర్స్ ఉంటారు. ఇంకపోతే 2 క్లేన్స్ ఉన్నాయి కదండి, అభయ్ క్లేన్ అండ్ నిఖిల్ క్లేన్. ఈ 2 క్లేన్లకి పేర్లు పెట్టాలి. ఇప్పుడు ఆ పేర్లు పెట్టే బాధ్యత ఆ క్లేన్లలో ఉన్న ఒకరికి ఇస్తారు. సో నిఖిల్ టీంలో విష్ణుప్రియకి పేరు పెట్టమంటారు. మీ టీంకి నువ్వే పేరు పెట్టంటే విష్ణుప్రియ శక్తి అని పేరు పెడుతుంది. సో నిఖిల్ క్లేన్కి పేరు శక్తి క్లేన్. అభయ్ క్లేన్లో ఉన్న ప్రేరణకి మీ క్లేన్కి పేరు పెట్టమని నాకు సార్ చెప్తే ప్రేరణ కాంతారా అని వాళ్ళ టీంకి పేరు పెడుతుంది. సో నిఖిల్ టీంకి శక్తి అని, అభయ్ టీంకి కాంతారా అని పేర్లు పెడతారు. నెక్స్ట్ ఫన్ గేమ్ అండి. నెక్స్ట్ ఒక సేవింగ్ టైం అండి. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో ఇద్దరిని సేవ్ చేస్తారు కదా, మిగతా 6గురిలో ఒకరిని సేవ్ చేస్తారు. అది ఎవరంటే విష్ణుప్రియ ఈసారి సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో సండే ఫండే కదా, ఫన్ గేమ్ ఒకటి పెడతారండి. ఆ ఫన్ గేమ్లో విష్ణుప్రియ వల్ల చాలా ఫన్ క్రియేట్ అవుతుంది, చాలా బాగా కామెడీ చేస్తుంది, అందరూ చాలా చక్కగా నవ్వుకుంటారు. నెక్స్ట్ సో ఈ ఫన్ గేమ్లో ఇద్దరు టీమ్స్, శక్తి టీము అండ్ కాంతారా టీంకి ఇద్దరికి టై అవుతుంది. ఈ టై అయినప్పుడు నాకు సార్ ఏం చేస్తారంటే, మీలో ఎవరైనా హార్ట్ బ్రేక్ అంటే బ్రేకప్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, బ్రేకప్ స్టోరీస్ ఎవరు చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తే సీత లేస్తుంది నిఖిల్ టీం నుంచి. సీత లేసి తన ఒక బ్రేకప్ స్టోరీ చెప్తుందండి. తన బ్రేకప్ స్టోరీ చెప్పిన తర్వాత నాగ్ సారు శక్తి టీం విన్ అయినట్టు అనౌన్స్ చేస్తారు. మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా లేదా 10,000 అమౌంట్ ప్రైజ్ మనీకి యాడ్ చేయాలా అంటే, అప్పుడు శక్తి టీం అందరూ డిస్కస్ చేసుకొని సీత అంటుంది మాకు హ్యాంపర్ వద్దు సార్, గిఫ్ట్ హ్యాంపర్ ఏం వద్దు, మాకు అమౌంటే కావాలి, అది ప్రైజ్ మనీకి యాడ్ చేయండి అంటే, సో ఓకే ప్రైజ్ మనీకి యాడ్ చేస్తారని చెప్తారు నాగ్ సారు. సో ఇప్పుడు ప్రైజ్ మనీ 5,60,000 అవుతుంది. 60,000 అంతే. ఇప్పుడు నెక్స్ట్ సేవింగ్ టైం అండి. ఇప్పుడు ఎవరు సేవ్ అవుతారంటే 5 మెంబర్స్ ఉన్నారు నామినేషన్స్లో. మణికంఠ, పృథ్వీ, సీత, ఆదిత్య అండ్ శేఖర్ భాష. వీళ్ళ 5గురిలో 3 సేవ్ అయిపోతారు. సీత, పృథ్వీ, మణికంఠ 3 సేవ్ అయిపోతారు. లాస్ట్లో ఈ బాటంలో 2 ఉండిపోతారండి. సో లాస్ట్లో 2 ఉండిపోతారండి, 3 సేవ్ అయిపోతారు. ఎవరంటే వాళ్ళు ఆదిత్య, శేఖర్ భాష 2 బాటంలో ఉంటారు. వాళ్ళిద్దరిలో యాక్చువల్లీ జరిగేది ఏంటంటే, వాళ్ళిద్దరిలో ఒకరు లీస్ట్ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాలి. కానీ ఇక్కడే ఉంది బిగ్ ట్విస్ట్ అని చెప్పాను కదా, ఇక్కడే పెట్టారండి. అదేంటంటే ఎవరు ఎలిమినేట్ అవ్వాలో హౌస్ మేట్స్ చేతిలో పెట్టేస్తారు బిగ్ బాస్. ఓట్స్ వైజ్ కాదు, మీరే చెప్పండి ఎవరు ఉండాలో ఇంట్లో, ఎవరు బయటకు వెళ్ళిపోవాలా అంటే. ఇలాంటి ట్విస్ట్ ఎప్పుడు
జరగలేదండి. మన తెలుగు బిగ్ బాస్లో సీజన్ 8 వరకు ఇప్పుడు 8 సీజన్స్ జరిగాయి. ఏ సీజన్లో ఇలా చేయలేదు. ఫర్ ద ఫస్ట్ సీజన్ ఇదని చెప్పాలి. ఇలాంటి ఒక ఎలిమినేషన్ ఉంటుందని ఎవరు ఊహించుండరు. ఇట్స్ ఏ షాకింగ్ ఎలిమినేషన్. అది ఈసారి ఇలా చేశారండి. అసలు ఈ ప్రాసెస్ అనేది మన తెలుగు బిగ్ బాస్లో ఎప్పుడూ చేయలేదు, కానీ హిందీ బిగ్ బాస్లో ఆల్రెడీ ఈ ప్రాసెస్ అక్కడ ఉన్నదేనండి. హౌస్ మేట్సే ఎవరు ఉండాలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలో వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకు కూడా ఆ ప్రాసెస్ వచ్చింది. ఈస్ట్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద మెంబర్స్ అంటే 2 ఉన్నారు కదా, వీళ్ళల్లో ఒకరిని ఎలిమినేషన్ చేయాలి. అది ఓట్స్ ప్రకారం అయితే కాదు, హౌస్ మేట్స్ చేతిలో ఉందని చెప్పారు కదా. హౌస్ మేట్స్ వాళ్ళ ప్రకారం వాళ్ళ మద్దతు ఎవరికి ఉంటుంది, ఎవరు ఏమో ఇంటి నుంచి బయటికి వెళ్తారో ఇప్పుడు చూద్దాము. సో అక్కడ గార్లాండ్స్ పెడతారండి. ఆదిత్య అండ్ భాష అక్కడ ఉంటారు. ఎవరికి గార్లాండ్ వేసి ఎవరిని ఇంట్లో ఉంచాలనుకుంటున్నారు, ఇంటి నుంచి బయటికి ఎవరిని పంపాలనుకుంటున్నారో చెప్పండి అంటే హౌస్ మేట్స్ అందరూ వచ్చి టకా 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 ఆదిత్య గారికి తన మద్దతు తెలుపుతారు. భాషా గారు అంటే ఎందుకు భాషా గారు వెళ్ళిపోవాలని అని అడిగితే అందరు చెప్పే రీజన్స్ ఒకటే, ఆయన ఈ వీక్ చాలా డల్ అయిపోయారు, ఈ గేమ్లో ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు, తన గేమ్ 100% ఇవ్వలేదు, హౌస్లో పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు దేనిలోనూ. ఈ వీక్ లాస్ట్ వీక్ కొంచెం ఏదో జోక్స్ అయినా వేసేవారు, ఈ వీక్ అది కూడా చేయలేదు. టోటల్గా ఆయన ఇక్కడ లేరు, కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళందరి ప్రకారము ఈ హౌస్లో ఉండకూడదని భాషా గారిని ఎలిమినేట్ చేసేసారండి. మొత్తానికి అందరూ కలిపి భాషా గారిని గెంటేశారు. సో భాషా గారు ఈ వారం 2వ వారం ఎలిమినేషన్స్లో భాషా ఎలిమినేషన్ అయిపోయారు. అది నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రాసెస్ ఏదో జరిగిందో ఆ ప్రాసెస్ అయితే నా వరకైతే నా ఒపీనియన్ ఏంటంటే నేనైతే ఇది నాకు నచ్చలేదండి. ఆడియన్స్ ఓట్స్ ప్రకారం వెళ్ళిపోతే ఓకే జడ్జిమెంట్ ఆడియన్స్ ఇస్తారు కాబట్టి అది ఎవరి చేతిలో లేదు కాబట్టి ఆడియన్స్ ప్రకారం అయితే వెళ్ళుంటే ఇట్స్ ఎ గుడ్. కానీ ఇక్కడ అలా జరగలేదు. హౌస్ మేట్స్తో బాగుంటే వాళ్ళలో వాళ్ళు బాగుంటే వాళ్ళకి వేస్తారు ఓట్స్, వాళ్ళతో బాగాలేని వాళ్ళని వాళ్ళకి నచ్చలేని వాళ్ళని బయటికి గెంటేస్తారు కదా, అదే ఇప్పుడు జరిగింది. అందరూ ముఖమ్మడిగా కలిపి ఆదిత్య గారికి మద్దతు తెలిపారు. సో భాషా గారిని సాగనంపేశారు. ఈ ఎలిమినేషన్ అయితే నా ఒపీనియన్ ప్రకారం నాకు నచ్చలేదండి. మీకు ఎలా నచ్చిందో మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది షాకింగ్ ఎలిమినేషన్ అండ్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అనొచ్చు. నాకైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది. తనకంటే ఇంకా భాషా గారి కంటే ఇంకా ఆడని వాళ్ళు ఉన్నారు, హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు హౌస్లో. కానీ భాషా గారినే ఎలిమినేషన్ అవ్వటం ఇట్స్ అన్ఫేర్ అనేసి నాకు అనిపిస్తుంది. సో సెకండ్ వీక్ ఎలిమినేషన్ భాషా గారు ఎలిమినేట్ అయ్యారు, ఇంటి నుంచి బయటకు వచ్చారు. సో ఆయన స్టేజ్ మీదకి వచ్చారండి. స్టేజ్ మీదకి వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు నాకు సారు. సో లిటిల్ భాషా వచ్చారనేసి మీకు లిటిల్ భాషా పుట్టారు కదా అనేసి ఆయన కంగ్రాట్స్ చెప్తారు. నెక్స్ట్ ఆయన ఏవి వేస్తారండి. భాషా గారు ఏవిలో అయితే ఎక్కువ శాతం ఆయన కామెడీ ఆయన జోక్స్ అవే ఎక్కువగా కనిపించాయి. సో చాలా ఫన్గా అయితే ఈ 2 వీక్స్ జర్నీలో ఆయన ఎక్కువ ఫన్ని క్రియేట్ చేశారని చెప్పాలి. నెక్స్ట్ వెళ్ళే ముందు టాస్క్ అవుట్ ఉంటుంది కదా స్టేజ్ మీద ఎలిమినేషన్ అయ్యే వాళ్ళకి. సో అదేంటంటే ఫేక్ పీపుల్ అండ్ రియల్ పీపుల్ అని 2 సెక్షన్స్ ఉంటాయి. ఫేక్ పీపుల్లో 3 పెట్టాలి, రియల్ పీపుల్లో 3 పెట్టాలి ఫొటోస్ని అని వాటికి ఉన్న రీజన్స్ కూడా చెప్పాలి ఎందుకు ఏంటి అనేసి అని చెప్తే, రియల్ పీపుల్లో ఫస్ట్ సీతను పెడతారండి భాషా గారు. సీత నాకు సిస్టర్లా అండి, నాకు చెల్లెలు లేరు. సో తను నాకు ఒక చెల్లెల్లా నాకు అనిపించింది. మా ఇద్దరికి అలా బాండింగ్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ దట్ టు షీఈ్ అ ఫైటర్ అండి, చాలా బాగా టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది, చాలా బాగా గేమ్ అయితే బాగా ఆడుతుందని చెప్తారు. నెక్స్ట్ ఏమో విష్ణుప్రియని పెడతారు రియల్ పీపుల్లో. షీఈ్ ఇన్నోసెంట్ అండి, చాలా ఇన్నోసెంట్. గూగుల్లో ఇన్నోసెంట్ అని టైప్ చేస్తే
విష్ణుప్రియ ఫోటో వస్తుందండి. అంత ఇన్నోసెంట్, తను చాలా ఇన్నోసెన్స్, అందరినీ నమ్ముతుంది, మంచిగా అందరినీ రిసీవ్ చేసుకుంటుంది. తను జోవియల్గా అందరినీ కలుపుకుంటూ సరదాగా ఉంటుంది అని చెప్తారు విష్ణుప్రియ కోసం. నెక్స్ట్ ఏమో ప్రేరణను పెడతారు. ప్రేరణ కూడా చాలా మంచిదండి. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అన్నీ చాలా బాగుంటాయి. తను తప్పో రైటో ఏదో ఒక దాని మీదే ఉంటుంది, దాన్నే అలా కనెక్ట్ అయ్యి అలాగా కనెక్ట్ అవుతుంది. పీపుల్తో కూడా అందరితో చాలా సరదాగా కలిసిపోతుంది అని చెప్తారు. తర్వాత ఫేక్ పీపుల్లో ఫస్ట్ సోనియాని పెడతారండి భాషా గారు. సోనియాని ఎందుకంటే సోనియా ఫస్ట్ వచ్చేటప్పుడు చాలా బాగా మంచిది, అందరితో కలిసిపోతుంది అని అనుకున్నాను. కానీ నామినేషన్స్లోనూ తన ఆర్గ్యుమెంట్స్, తన డిఫెన్స్ చాలా అన్నీ అదుపు తప్పినట్టు కొంచెం అనిపించాయి. సో అది తనేనా ఇప్పుడు ఇలా ఉంది అని అనిపిస్తుంది, అలా మారిపోయింది అమ్మాయి అని చెప్తారు. నెక్స్ట్ ఏమో మణికంఠన్ పెడతారండి. ఫేక్ పీపుల్లో మణికంఠన్ పెడతారండి భాషా గారు. మణికంఠ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారండి. కొంచెం ఫేస్ మాస్క్ వేసుకున్నట్టు, ఫేక్ ఫేస్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్కలా మారిపోతుంటారు అనేసి చెప్తారు మణికంఠ కోసం. నెక్స్ట్ ఏమో ఆదిత్య గారిని పెడతారు. ఆదిత్య గారు 2 వీక్స్ నుంచి నన్ను నామినేట్ చేశారండి. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ 2 వీక్స్ చేశారు. నేను ఒక వారం సెకండ్ వీక్లో నామినేట్ చేస్తే అప్పటి నుంచి నాతో మాట్లాడలేదు. నెక్స్ట్ ఏదో సూటిపూటి మాటలతో ఏదో ఒకటి అనటం స్టార్ట్ చేశారు. తను తీసుకోలేదు స్పోర్టివ్నెస్గా. నేనైతే 2 వీక్స్ నన్ను నామినేట్ చేసిన స్పోర్టివ్గా తీసుకున్నాను. తను అలా తీసుకోలేకపోయారని చెప్తారు. సో ఇదండి సెకండ్ వీక్ ఎలిమినేషన్. ఇట్స్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ ఇంటర్వ్యూ ఉంటుంది కదా భాషా గారిది, ఎగ్జిట్ ఇంటర్వ్యూ బిగ్ బాస్ బజ్లో, అది కూడా భాషా గారు ఏం చెప్పారు ఇంటర్వ్యూలో, ఎవరి కోసం ఏం చెప్పారు ఏంటి అనేది మన ఛానల్లో ఆ ఇంటర్వ్యూ కోసం రివ్యూ కూడా వస్తుంది. చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.